చీర బాగా ఉంది. ఎంతనో పెట్టిన చీర ఎంత అడగకూడదు కదా. 500. 5,000. 5,000 చీర బరువు తెలుస్తలేదా రేటు తెలుస్తలేదా నీకు? ఇలాంటి చీరలు ఉన్నాయి 2-3 ఉన్నాయి కళ్యాణంలో పెట్టి. 5,000 మరి వెళ్ళి అడిగి ఇంత అంచు ఎంత ఉంది, ఇంత అంచు ఇది పెద్ద అంచులకు రేట్లు ఎక్కువ. మా అమ్మ ఇలా బతుకుతామమ్మా. ఈ టింకరేజ్ అంటున్నాడు ఇది అరుణాచలం కట్టుకురా అంటున్నారు. దీన్ని పట్టుకుని నడవగలం అసలు? ఇది ఊరికి పెళ్ళిళ్ళు షోలో కుర్చీలో కూర్చుంటే కట్టుకోవాలి. పెద్ద మనిషిలాగా కూర్చోడు సరిపోతుంది. ఏం మాట్లాడాలి ఏంటి తెలియదు. అయ్యో అసలు ఆవిడ వెళ్ళిందంటే 2-3 సార్లు పైన తిరుపతి వెళ్ళిపోయి తిరుపతి నుంచి వెళ్ళాలంట. మా డైరెక్ట్ ఉండదు, డైరెక్ట్ ఇప్పుడు వేసాడంట. అదేదో చెప్పారు ట్రైన్ పేరు, ఆ ట్రైన్ అన్ని కొడితే వస్తుంది. ఏది వద్దన్నావు కదా. నువ్వే అన్నావు వద్దన్నది, ఎవరు ఇచ్చినా అన్నావు. అన్నావా లేదమ్మా? మీ పిల్లలు ఏమేమి చదువుతున్నారు క్లాసులు? 7, 8. 7, 8 ఇంకనే అంతేనా? ఇంటర్లో డిగ్రీలు కదా. పెద్దోడు అయిపోయింది, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ వాడు. వీళ్ళని వెనక్కేసిన. ఎందుకు? అప్పుడు పరిస్థితులు బాగాలేక స్కూల్ పంపించలే నేను. అయ్యో. ఒక పిల్లని పట్టుకునికే పెట్టి పెద్ద చిన్న పిల్లని పట్టుకునికే పెద్ద పిల్లని ఇంటి కాడ పెట్టిన. అట్లా ఏమిందిన్నామమ్మా? నా పుట్టింటేమో తెలియట్లేదు, అందరికి తెలుస్తుంది. దాంట్లో ఇంటికి తీసుకోమంది ఆవిడ. ఇంటికి తీసుకుంటామ్మా సాలీ ఇంటికి తీసుకున్నా. అది మెమొరీ కొన్ని వెళ్ళంబడి అదేంటో సరి చెయ్యాలి కదా. ఇంటికి దెబ్బేసాడు. నాకు వచ్చినవి నేను పెట్టుకోకుండా నువ్వు ఆడు పెట్టుకుంటున్నాడు వీడియోలు. అంతే కదా మరి. నేను ఇవ్వటం చెప్పాలి మీకు. మీరు ఎందుకు ఇస్తారు తింగరాడు? ముందు మీరు పెట్టుకున్నాక ఇవ్వండి అంటారు. ఒకరు ఏమంటున్నారంటే ఆమె నన్నాళ్ళు మీరు బతుకుతారు, ఆమె లేనప్పుడు ఎట్లా అంటున్నారు మమ్మల్ని. వీడియోలు తీసుకుని బతుకుతున్నారు. మేమే ముందు పోవచ్చు. అవును, చేంజ్ అయినాయి కన్నా చూడు. బాగున్నాయి, స్టైల్గా ఉన్నవి. అలాగే స్టైల్గా ఉన్నాయి కాదమ్మా. మొన్న ఒక వీడియోలో నేను చూసిన 15 లక్షలు దాచుకున్నావా నువ్వు? నేను విన్నా వీడియోలు అందుకోసం. మీ బిడ్డ దగ్గర మీ బిడ్డ దగ్గర దాచినామని వచ్చింది అందులో. నన్ను నిజమా పెద్దమా అన్ని డబ్బులు మీకు ఎక్కడివి అనుకుంటున్నా. అవునా? డబ్బులు అడిగాను. వచ్చి నెలలో మొదలు పెట్టుకున్నాను ఇల్లు. ఆయన స్లాపు పిల్లర్స్ లేపేసాక మాకు వీడియో పెట్టండి, దాన్ని బట్టి మీకు డబ్బులు వేయించాను. ఇల్లు కట్టి బాధ్యత నాది అన్నారు. ఇల్లు పూర్తి అయ్యే వరకు మిమ్మల్ని వదలం, మీరు ఏం బెంగెట్టుకోకండి. ఇది నీకు పంపుతున్నాను, ఇది ఏంటో చూడు రాజు. నా దాంట్లో తిరగట్లేదు. ఎవరు పెట్టిరు? ట్రైన్ టికెట్లు గురించి పెట్టారు. నేను తిండి వద్దనకుండా తింటా కదా. తింటావు, తయారుగా ఎన్నైనా తినేస్తావు. అది నువ్వు పంపించి చూడు. నాకు నెట్ లేదు, కొనుక్కొని తింటా నేను, తెలుసా? నువ్వు తింటావు తెలుసు. తినంది ఎలా మింగుతావు? ఇంకా నీకు ఇంటి దగ్గర పెట్టడం అక్కర్లేదు, శుభ్రంగా మిగతావు బయట. నీ పిల్లమేమో పాపం ఈ ఇల్లు పేర్లు ఎరుగుతాయి. ఆ పొగడి లేకుంటే 1 కేజీ నూనె అయిపోతుంది, 1 కేజీ నూనె అయిపోతుందని ఏం మింగదు. నిన్న వాళ్ళ ఇంట్లో చేసిన చూడు, సాయిస్తాడు ఇంట్లో పకోడీలుని. ఒక రోజు పకోడీలు, ఒక రోజు బజ్జీలు, మళ్ళీ మన గారెలు, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు పూసిన గారెలు, ప్లెయిన్ గారెలు, పకోడీలు.
ఏ బజ్జీలు పొగడీలు బజ్జీలు అది వేసావు. తినమ్మా, మరి నాకు నువ్వు తిను. తిను. నా ఇంటికి వచ్చి నాకు పెట్టు నువ్వు. అంటే నేను ఇచ్చిన పండ్లు నువ్వు నాకు ఇస్తావా అని అలా. నీకు పంపాను చూడు, తిరుగుతుంది నువ్వు. పెరుగుతుంది, నా దాంట్లో నెట్ లేదు.